ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. మా పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నాయన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మీ విశ్వాసం మీద మేము ప్రభువులు అని ఇలాగ చెప్పటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము, విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండిన చాలును. ఇంటి యజమానికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఆ ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడైను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. చివరిగా ఒక మాట, లూకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనం. మీరైతే ఇలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలన, అధిపతి పరిచారకుని వలన ఉండవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. నాన్న, మీరే మాకు ఏకైక బోధకులై ఉన్నారు తండ్రి. మీరే మాకు గురువులై ఉన్నారు ప్రభు. మీరు తప్ప మాకు ఇంకే గురువు లేరు ప్రభు. నాన్న, మీ యందు మీ భయభక్తులు కలిగి నా ఈ వాక్యమును విని నిన్ను మహిమపరచి కనపరచే శక్తి అనుగ్రహించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.